నన్ను పెళ్లి చేసి పంపించాలని నీకంత కోరికగా ఉందా? నా కోరిక ఏమిటంటే నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం మాత్రమే నాకు తెలుసు. ఆ అబ్బాయితోటి నేను మాట్లాడాను. రేపే రిజిస్టర్ ఆఫీస్లో మీ ఇద్దరికి పెళ్ళి. నా కోసం నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయకుండా నా ప్రాణాన్ని మానాన్ని కాపాడావు. మనసులో అంత ప్రేమ పెట్టుకుని కొంచెం కూడా స్వార్థం అనేది లేకుండా చాలా ఈజీగా ఇంకొకరికి నన్ను అప్పచెప్పాలనుకుంటున్నావు. నా కోసం నువ్వు ఇంకా ఎన్ని త్యాగాలు చేస్తావో నాకు అర్థం కావడం లేదు. నన్ను పెళ్లి చేసి పంపించాలని నీకంత కోరికగా ఉందా? నా కోరిక ఏమిటంటే నాకిచ్చిన మాటను నిలబెట్టుకోవడం మాత్రమే నాకు తెలుసు. మీ తండ్రి గారి ఆశ అదే, నీ ఆశ అదే. జరిగేదంతా మన మంచికే. ఎక్కువగా ఆలోచించుకో, వదిలే. ఇప్పుడేం చేయాలో నాకే అర్థం కావడం లేదు. నేనేం చెప్పినా కూడా అది నీకు చాలా తక్కువగానే అనిపిస్తుంది. నీకు సమాధానం చెప్పేంత అర్హత, శక్తి నాకు లేవు. నీకే అన్నీ తెలుసు. చూడు, నేను నువ్వే ఓదార్చుకోవాలి. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ జన్మలో నీ రుణం నేను తీర్చుకోలేకపోతున్నాను. నాకు ఇంకొక జన్మంటూ ఉంటే నేను నీకు ప్రియుడిగా పుడతాను. అప్పుడైనా నీ ప్రేమను పంచు. నందా, ఇంత పెద్ద వర్షంలో ఇక్కడేం చేస్తున్నావురా? కీటిగాడు మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈరోజు నేను చూస్తుంటే నాకెందుకో భయంగా ఉందిరా. ఇలా చూడరా, నువ్వేం ఆలోచించొద్దు. మీ ఇద్దరిది నిజమైన ప్రేమరా. ఆ దేవుడు ఉండేది నిజమే అయితే రేపు తన పెళ్లి జరగదురా. పదరా, అంతా మంచి జరుగుద్ది. పద వెళ్దాం. నందా, పద వెళ్దాం. రే నందా, ఆలోచించుకో. పదరా, పద వెళ్దాం. నాన్న, నా దగ్గర మాట తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు. నందా, నా ప్రేమ తీసుకుని నువ్వు వెళ్ళిపోయావు. ఒకరిని మనసులో పెట్టుకుని ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. నేను బతకడంలో ఏమర్థం ఉందని. ధేరనా